ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు పుష్ప 2 హీరో ఓ రికార్డును క్రియేట్ చేశారని నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రికార్డ్ అంతా నెట్టింట తెగ సర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప మూవీకి అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ విన్నవారంతా అవునా నిజమేనా అనేస్తున్నారు. ఆ రికార్డ్ ఇండియాలోనే అల్లు అర్జున్ నెంబర్ 1 అయిపోయాడట. ఇంతకీ అల్లు అర్జున్ నెంబర్ 1 చేసిన ఆ రికార్డ్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. పుష్ప మూవీలో ఏ బిడ్డ ఇది నా అడ్డా సాంగ్లో నన్ను కాల్చితే కత్తినవుతాను అని అల్లు అర్జున్ పాడతాడు. ఆ పాటలో చెప్పినట్లు నిజంగానే అల్లు అర్జున్ కత్తిలా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియా రిలీజ్ చేసిన సినీ సెలబ్రిటీల లిస్టులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. పుష్ప మూవీ కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే అందరూ షాక్ అయిపోవాల్సిందే. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ విన్నవారంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఇంతకీ బన్నీ తీసుకున్న పారితోషికం ఎంతని నెట్టింట ఓ రేంజ్లో డిబేట్ నడుస్తుంది. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా దేశంలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 సెలబ్రిటీ యాక్టర్ల లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో మొదటి స్థానంలో నిలిచారు అల్లు అర్జున్. ఆయన పుష్ప సినిమాకు తీసుకుంటున్న పారితోషికం ఎంతంటే అక్షరాల 300 కోట్ల రూపాయల పైమాటేనట. ఇది విని మై డియర్ అల్లు అర్జున్ మరో రికార్డు నీదే అనేస్తున్నారు బన్నీ అభిమానులు. కంగ్రాట్స్ బన్నీ అంటూ నెట్టింట విశేష్ చెబుతున్నారు. అల్లు అర్జున్ గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ చెప్పడంతో నెట్టింట ఒకటే సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇది నిజమేనా లేక ఫేకా అని కామెంట్స్ కూడా చేశారు. చివరికి ఇది నిజమే అని తెలియడంతో అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ అల్లు అర్జున్ సంపాదించగా తమిళ హీరో విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లియో చిత్రాలకు రాబోయే విజయ్ 69వ మూవీకి 275 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ రెండో స్థానంలో నిలిచారట. డాంకీ మూవీ కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ 150 నుంచి 250 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారట. దీంతో ఎస్ఆర్కేకి 3వ స్థానం దక్కింది. తర్వాతి స్థానాల్లో ఏ సినీ స్టార్స్ ఎంతెంత పారితోషికం తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ 150 నుంచి 275 కోట్లు, ఆమిర్ ఖాన్ 100 నుంచి 275 కోట్లు, ప్రభాస్ 100 నుంచి 200 కోట్లు, అజిత్ 105 నుంచి 165 కోట్లు, సల్మాన్ 100 నుంచి 150 కోట్లు, కమల్ హాసన్ 100 నుంచి 150 కోట్లు, అక్షయ్ కుమార్ 60 నుంచి 108 కోట్ల రూపాయల పారితోషికంతో తర్వాతి స్థానాల్లో నిలిచినట్టు ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ డిక్లేర్ చేసింది. పుష్ప 2లో అల్లు అర్జున్తో పాటు మిగతా నటీనటులు కూడా భారీ రెమ్యునరేషన్లు తీసుకున్నట్టు సమాచారం. కథానాయికగా రష్మిక 10 కోట్ల రూపాయలు, విలన్గా చేసిన ఫహద్ ఫాజిల్ 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారట. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కిస్సిక్ కోసం స్పెషల్ అపీరియన్స్ ఇచ్చిన శ్రీలీల 2 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందట. ఈ పాట ఇప్పటికే నెట్టింట వైరల్గా మారింది. పుష్ప 1తో పోలిస్తే పుష్ప 2 మరిన్ని రికార్డుల మోత మోగిస్తోంది. పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకకు పొలిటికల్ మీటింగ్ కంటే ఎక్కువగా 2 లక్షల మంది హాజరు కావడం మరో రికార్డు. డిసెంబర్ 5న పుష్ప 2 ద రూల్ విడుదల కానుండడంతో అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్కు ముందే సంబరాలు చేసుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు.